వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేత వ్యవహారంలో ఒక ఐఏఎస్ పై బదిలీ వేటు వేయటం బ్యూరోక్రాట్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాణాల కూల్చివేతకు బాధ్యుడంటూ ఆయనను ట్రాన్స్ఫర్ చేయటంపై జోరుగా చర్చ జరుగుతోంది. తనపై రంగు పడుద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆ బదిలీ వేటు వేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. బాబు శిష్యుడిని కాదని చెప్పుకునేందుకే ఐఏఎస్ ను బదిలీ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ వ్యవహారంలో ఐఏఎస్ ను బాధ్యుణ్ణి చేయటం వివాదాస్పదంగా మారింది. వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేత అంశం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. చివరకు జరిగిందేంటంటే ఒక ఐఏఎస్ పై బదిలీ వేటు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు బదిలీ ఒక్కటే, ఫలితాలు మాత్రం రెండు. ఇద్దరు మంత్రులకు ఉపశమనం వాటిలో ఒకటైతే రెండోది ముఖ్యమంత్రికి రిలీఫ్. వెరసి చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేయడం అన్నమాట. వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేతలో ఒక ఐఏఎస్ ను బాధ్యుణ్ణి చేస్తూ బదిలీ వేటు వేయడం వివాదాస్పదమైంది. తనపై చంద్రబాబు రంగు పడుద్దని అప్రమత్తమైన ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం మేరకే ఈ ఆదేశాలు వెలువడ్డాయనేది ఇంటర్నల్ టాక్. గత పాలనపై సమీక్షలు, ప్రత్యర్థులపై కక్ష సాధింపులతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ పాలకులు తాజాగా బ్యూరోక్రాట్ల విశ్వాసాన్ని కూడా కోల్పోయే స్థితికి చేరారు. రాజధాని జూబ్లీహిల్స్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం ముందున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత తర్వాత జరుగుతున్న పరిణామాలే అందుకు ఉదాహరణ అంటున్నాయి అధికారిక వర్గాలు. ఉన్నతాధికారులకు తెలియకుండా జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ఆ చర్యలకు పాల్పడ్డారంటూ బదిలీ వేటు వేయడం వివాదాస్పదమవుతోంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ప్రమేయం లేకుండా ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి ఈ పని చేయడానికి సాహసిస్తాడా? అందున సాక్షాత్తు ఒక మాజీ సీఎం వ్యవహారంలో తలదూరుస్తాడా అన్న చర్చ జరుగుతోంది. ఇవన్నీ తెలిసి బల్దియా కమిషనర్ అమ్రపాలి కాటా ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మతలబు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. జగన్ ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న ఒక మంత్రి ఆదేశాల మేరకే నిర్మాణాల కూల్చివేత జరిగిందనేది ఒక వాదన. ఆయన కాన్వాయ్ సాఫీగా వెళ్లడానికి ఆ నిర్మాణాలు అడ్డుగా ఉన్నాయని, అందుకే సదరు మంత్రి వాటిని తొలగించాలని జోనల్ కమిషనర్ హేమంత్ ను పురమాయించినట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారంలో మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన మరో సీనియర్ మంత్రి పాత్ర కూడా ఉందనేది మరో వర్షన్. సీఎం రేవంత్ కు తెలియకుండా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఆయన వర్గీయుల కామెంట్. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఈ తతంగం జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ప్రోద్బలంతోనే తెలంగాణ సర్కార్ ఈ చర్యకు ఒడిగట్టిందనేది అపవాదు. దీంతో స్వతహాగా చంద్రబాబు శిష్యుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రంగు తనపై పడుద్దని భావించినట్లు వినికిడి. అందుకే ఇష్యూ తన మెడకు చుట్టుకోకముందే అప్రమత్తమై ఆ జోనల్ కమిషనర్ పై బదిలీ వేటు వేశారట. ఏది ఏమైనా చేతికి మట్టి అంటకుండా అనుకున్న పని పూర్తి చేయడం కాంగ్రెస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. తమలో తాము కీచులాడుకుంటూనే మరొకరిని బలిపశువుని చేయడంలో వాళ్లది అందవేసిన చేయి అనే విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. చివరికి ఈ కాంగ్రెస్ మార్కు పొలిటికల్ హైడ్రామాలో బకరాలైంది ఎవరయ్యా అంటే ఒక మాజీ సీఎం, మరో ఐఏఎస్. బల్దియాలో ఐఏఎస్ అధికారి హేమంత్ అనూహ్య బదిలీ ఇప్పుడు బ్యూరోక్రాట్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.